హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ అయితే తెలుసుకున్నామండి. జాబ్ క్యాలెండర్ని అమలు చేయాలనేసి ముఖ్యమైన న్యూస్ ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. అలాగే 25,000 పోస్టులతో టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ని విడుదల చేయాలనేసి కోరుతున్నటువంటి న్యూస్ కూడా వచ్చిందండి. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం గ్రామపాలన ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలనేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. నిన్నటి రోజున వచ్చేసి పలువురు నిరుద్యోగులు కావచ్చు, అలాగే బీఆర్ఎస్వి పార్టీకి సంబంధించినటువంటి వారు ఆ గౌరవ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం అయితే సమర్పించినటువంటి ఇమేజ్ అయితే మీరు చూడొచ్చు అనమాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేశారు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. అలాగే జాబ్ క్యాలెండర్కు పిండ ప్రదానం అనేసి కూడా ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. ఇందులోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఏడాది పూర్తయినా ఒక్క నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సర్కార్ తీరును నిరసిస్తూ శనివారం జాబ్ క్యాలెండర్ వర్ధంతిగా జరుపుకొని నిరసన తెలిపారు. అశోక్ నగర్లో జాబ్ క్యాలెండర్కు పిండ ప్రదానం చేశారు. ఈ ఏడాది కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందని జేఏసీ నేతలు మండిపడ్డారు. పైగా అదిగో ఇదిగో అంటూ మభ్యపెడుతున్నదని వాపోయారు. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారనేసి న్యూస్ అయితే వచ్చిందనమాట. నిన్నటి రోజున జాబ్ క్యాలెండర్ని అమలు చేయాలనేసి గౌరవ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి వినతిపత్రం సమర్పించినటువంటి ఇమేజ్ కూడా మీరు చూడొచ్చండి. పోతే తెలంగాణ రాష్ట్రంలో 25,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయండి అనేసి కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. బీఈడీ అభ్యర్థుల సంఘం డిమాండ్, నేటి నుంచి భిక్షాటన పాదయాత్ర అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చిందండి. పూర్తి వివరాలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 25,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీనితో పాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో భర్తీ చేయాలని, డిఎస్సిలో కేజీబీవీ టీచర్లకు 10% వెయిటేజీని విరమించుకోవాలని, మోడల్ స్కూల్, గురుకుల టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్న డిమాండ్ల సాధన కోసం ఆదివారం నుంచి గురువారం వరకు భిక్షాటన మహాపాదయాత్ర నిర్వహించనున్నట్టు సంఘం అధ్యక్షుడు బూక్యా కుమార్, అలాగే ఉపాధ్యక్షుడు కోటగిరి కిరణ్ కుమార్ ప్రకటించారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ వరకు జరిగే భిక్షాటన మహాపాదయాత్రలో బీఈడీ అభ్యర్థులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారనేసి కూడా న్యూస్ అయితే, ఈ రెండో న్యూస్లు కూడా నమస్తే తెలంగాణ దినపత్రికలో రావడం అయితే జరిగిందనమాట. ఇవ్వండి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.